హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్రిటిష్ కొలంబియాలోని ఒక అద్భుతమైన ప్రకృతి అందాల ప్రదేశానికి వచ్చాము. అదేంటంటే బ్రైడల్ వేల్ ఫాల్స్ ప్రొవిన్షియల్ పార్క్. ఇది చిల్వాక్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అందమైన పార్క్ అని వచ్చాము మేము. ఇక్కడ ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది మాకు. ఎంట్రీ వెళ్తున్నప్పుడు ఏంటంటే మాకు జస్ట్ రోడ్డు లెఫ్ట్ తీసుకున్నాక హైవే మించి ఒక 2 to 3 మినిట్స్లో వచ్చేసిందనమాట. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఒక పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో మనం పార్క్ చేసుకొని బై వాక్ చేస్తూ ఉంటాము. ఈ పార్కు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. అన్ని పార్క్ ఎంట్రీలో నుంచి స్టార్టింగ్లో నుంచి మాకు పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. చుట్టూ కూడా కొండలు, చాలా అందంగా కనిపించింది అనమాట. ఎంత బాగుందంటే నేచర్ అంత బాగుంది. ఇక్కడ పార్కింగ్ ఏంటంటే కొంచెం తక్కువే ఉంది. పార్కింగ్ స్లాట్స్ ఒక 20 to 25 కార్స్ అయితే ఎట్ ఏ టైం పార్క్ చేసుకోవచ్చు. 25 to 30 పార్క్ చేసుకోవచ్చు. అంటే అంత టైర్డింగ్ ఏం అనిపించదు. బికాస్ ఆఫ్ వస్తూ వెళ్తూ ఉంటాయి కదా వెహికల్స్ వచ్చేసి. మనకు ఒకరు వెళ్తారు పార్కులు పెట్టుకోవడానికి, వెళ్తారు పార్క్ చూడడానికి, ఫాల్ చూడడానికి, మళ్ళీ వస్తూ ఉంటారు కదా. మేమైతే పార్కింగ్ కోసం అయితే పెద్ద టైం అయితే అవ్వలేదు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము పార్కింగ్ కోసం. వన్స్ పార్కింగ్ చేసుకున్నాక మనం వాక్ చేస్తూ ఉంటాము. వాక్ చేశాక 15 మినిట్స్లోనే మనకు ఫాల్ కనిపిస్తుంది. ఫాల్కి వెళ్ళే వేలో చిన్న చిన్నగా వాటర్ పైనుంచి వస్తున్నప్పుడు మనకు చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ నుంచి మనం దిగి వాటర్తో ఆడుకోవచ్చు. ఇలా చెట్ల కొమ్మలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లని, ఆ చెట్లను క్రాస్ చేసి వెళ్ళొచ్చు అనమాట. వాటర్తో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం. ఇదేంటంటే ఫాల్, మనకి ఇక్కడి నుంచి ఫాల్ కనిపిస్తుంది. ఈ ఫాల్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చాలా దూరం నుంచి చూస్తున్నా కూడా మనకి అందంగా కనిపిస్తూ ఉంటుంది. పైకి వెళ్ళడం ఏంటంటే కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఎందుకు అంటే అది కొంచెం రూట్ అనేది అంత ప్రాపర్గా ఏమీ ఉండదు. మనము ఒక్కొక్క రాయి పట్టుకొని అట్లా వెళ్తూ ఉండాలి. అందుకని ఇక్కడ డేంజర్ అనే సింబల్ పెట్టారనమాట. రెండోది ఏంటంటే రెయిన్ పడేటప్పుడైతే వెళ్ళడం అయితే అంత ప్రాపర్గా అనిపించదు. ఎందుకు అంత మట్టి అంతా జారుతూ ఉంటుందన్నమాట. అందువల్ల చాలామంది రెయిన్ వస్తున్నప్పుడు మాత్రం ఎక్కొద్దు అంటారు. రెయిన్ 1 hour ఒక రోజు ముందు అలా పడిపోయినా కూడా ఎక్కొద్దు, అంత మంచిగా లేదు. మేము ఎక్కినప్పుడు అయితే ఏంటంటే మాకు వాటర్, అంతకుముందు రెయిన్ అయితే పడలేదు, కాకపోతే ఆ వాటర్ వస్తూ ఉంటాయి కదా, దానివల్ల కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా వాటర్. వెళ్ళినప్పుడు ఆ కొండ మించి జారుతున్న వాటరు ప్రాపర్ వేలో రానప్పుడు అటు ఇటు పడిపోయిన వాటర్ ఉంటాయి కదా, మనం ఎక్కుతున్నప్పుడు అవి మన కాళ్ళ కిందికి నడిచే మార్గంలో కూడా ఉంటుంది. ఆ మట్టి తడి ఉన్నప్పుడు అక్కడ కూడా జారిందనమాట మాకు 2 to 3 ప్లేస్లో. కానీ వెళ్తూ అట్లా ఏదో ఒక సపోర్ట్ చేసుకొని నడవచ్చు. రెండోది ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఇది ఇలా ఈ వేలోనే వెళ్ళాలనేది ఏమి ఉండదు. అలా వెళ్తూ ఉండాలి. అది చూసారు కదా ఫాలు, చెట్లు కూడా చాలా అందంగా అనిపిస్తాయి. ఆ పక్షుల అరుపులు కానీ, ఆ చెట్టు, ఆ జలపాతము, ఆ నీళ్ళ సౌండ్ చూస్తుంటే మనకైతే మస్తు మస్తు హాయిగా అనిపిస్తుంది. మనం కింది నుంచి నడుస్తున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉన్నప్పటికీ ఈ వాటర్ని చూస్తున్నప్పుడు, ఆ వాటర్ సౌండ్ వింటున్నప్పుడు మళ్ళీ ఎనర్జీ అయితే స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ అయితే వస్తుంది, మంచిగా ఎక్కొచ్చు. ఫాల్ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా దగ్గర నుంచి మనకు రెగ్యులర్గా ఏంటంటే మేము వెళ్ళిన ప్లేసెస్లో అన్నిట్లో ఫాల్ కొంచెం లాంగ్ నుంచే చూసాము. ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఈ ఫాల్నే మేము. అందుకని మాకైతే అసలు చాలా బాగా నచ్చింది. మేమైతే ఇట్లా చేతితో టచ్ చేసి ఆడుకున్నాము, కానీ అదంతా అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే మాకు ఆ చేతులు అవి ముట్టుకున్నాక, వాటర్ ముట్టుకున్నాక ఒక 10 to 20 మినిట్స్ అయితే ఆ చేతులు పట్టేసాయి అనమాట. అంత చల్లగా ఉన్నాయి వాటరు. చాలా అంటే చాలా. ఇప్పుడు చూడండి ఆ వే ఎలా ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏమీ ఉండవు పట్టుకోవడానికి, నడవడానికి. మనము అలా నడుస్తూనే ఉండాలి. కింది నుంచి కింది నుంచి పైకి వచ్చేటప్పుడు అయితే ఎలా అయితే ఉందో వే, కష్టము. దిగేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది కష్టం. కాకపోతే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఒక వే తెలిసింది కదా, ఎలా రావాలి, ఇక్కడ ఈ రోడ్డు ఉంది, ఇలా బాగున్నాయి రాళ్ళు, ఈ రాయిని సపోర్ట్ చేసుకున్నామని వెళ్ళేటప్పుడు ఆ రాయి సపోర్ట్ చేసుకొని మనం వెళ్తూ ఉంటాము. సో దానివల్ల అయితే మాకు కాస్త దిగేటప్పుడైతే టైం కొంచెం తొందరగా వచ్చినట్టు అనిపించింది. వెళ్ళేటప్పుడైతే మేము 20 మినిట్స్ ప్లస్సే పట్టినట్టుంది. అంత ఐడియా లేదు. మేము దిగేటప్పుడు మాత్రం కాస్త తొందరగా వచ్చినాం అనిపించింది.
రెండోది ఏంటంటే ఈ వాటర్ ఈ రాళ్ళు ఇట్లా ఉన్నాయి కదా, ఈ రాళ్ళ సైడ్ కాకుండా కొంచెం గట్టి పెద్ద స్టోన్ ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్న వాటర్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ మించి నడుచుకుంటూ వస్తారు చాలామంది. ఎందుకు అంటే రాళ్ళు ఎక్కడ కూడా స్ప్లిట్ అవ్వవు, ఆ వాటర్ మించి నడుచుకుంటూ వస్తే అలా పైకి రావచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు తర్వాత వాళ్ళు. కానీ మేమైతే అదైతే రిస్క్ చేయలేదు, ఎందుకంటే వాటర్ అప్పుడు ఎలా ఉంటాయో తెలియదు మనకి. మేమైతే ఈ మట్టి మించే వచ్చాం, మొరస మించి. అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. మొరస మీద వచ్చినప్పుడు 1-2 సార్లు అయితే మేము కొంచెం జారాము, ఇక ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చామన్నమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.